శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. విశాఖ భూముల వ్యవహారంపై 2016లో సిట్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. అప్పటి సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నివేదికను బయటపెట్టాలని ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కోరుతున్నానన్నారు బొత్స సత్యనారాయణ. విశాఖపట్నానికి సంబంధించి 2006 సంవత్సరంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. విశాఖపట్నం జరిగిన భూ స్కామ్లన్నింటినీ వాటి మీద వచ్చి ఎంక్వైరీ జరగాలి, వాళ్ళు ఎవరెవరు చేశారని ముందు వేశారు అధ్యక్ష. మళ్ళీ దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2014-16 వేసి 2004 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం 19 వరకు ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఎంక్వైరీ జరిగాయి, ఆ రిపోర్ట్ని బయటపెట్టారు అధ్యక్ష. తర్వాత వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. మా ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ టైం బౌండ్ అయిపోయి టైం బౌండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ ఆఫీసులు మార్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ వేశారు అధ్యక్ష. మా ప్రభుత్వం టైంలో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అధ్యక్ష. నేను ఏ ప్రభుత్వాన్ని ఆపాదించట్లేదు కానీ మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వాన్ని కానీ దయచేసి మంత్రి కానీ మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ దృష్ట్యా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఆ రిపోర్ట్ ఏదుందో ఆ సిట్ రిపోర్ట్ని దయచేసి బయటపెట్టండి.